सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं भंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं शील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। అందరికీ స్వాగతం శ్రీమద్ భాగవతం క్లాస్లోకి. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 22వ అధ్యాయము 18వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. అయితే పృథుమహారాజు కుమారగణంని కలుసుకొనుట. ఎప్పుడైతే పృథుమహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తన ఉపదేశాలు ఇస్తూ ఉన్నారో అప్పుడు సాక్షాత్ దేవదేవుడు చెప్పిన విధంగానే ఈ చతుర్కుమారులు పృథుమహారాజు యొక్క రాజ్యంకి అక్కడికి ఆ రాజ్యసభకి వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అప్పుడు ఉన్న ఫలంగా పృథుమహారాజు లేచి వాళ్ళకి సద్గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి ఉచిత ఆసనాన్ని ఇచ్చి వాళ్ళని కవిషా డోర్ ఓపెన్ చేయను ఉచిత ఆసనాన్ని ఇచ్చి అందరినీ కూడా అతను గౌరవిస్తూ ఉన్నాడనమాట. సో ఆ విధంగా ఈ సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో సనక సనందన సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉచిత ఆసనం మీద కూర్చోపెట్టి వాళ్ళతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ వంటి గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఈరోజు మనము 18th శ్లోకా నుంచి చెప్పుకుంటున్నాము. నేను లాస్ట్ వీక్ది రీక్యాప్ చేస్తున్నాను. సో మీలాంటి ఎవరైతే ఉత్తమ భక్తులు వచ్చారో ఆ ఉత్తమ భక్తులని కుశల ప్రశ్నలు అడగకూడదు. ఎందుకంటే వీళ్ళెప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల్లో వాళ్ళ యొక్క మతి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి అమంగళాల్లో ఉండరు. భగవంతుడి యొక్క పాద పద్మాల్లో ఉండేటటువంటి ఆ భక్తులు ఎప్పుడు కూడా మంగళంగానే ఉంటారు. కాబట్టి నేను మీ యొక్క కుశల ప్రశ్నల్ని అడగకూడదు అనేసి పృథు మహారాజు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ ఉత్తమ భక్తులు వచ్చారో వాళ్ళని మనకు అన్నీ తెలిసినా కానీ వాళ్ళ దగ్గర జిజ్ఞాసతో మనం ప్రశ్నించి భగవంతుడి యొక్క విజ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. మరి భగవద్గీత కూడా అంతే కదా. అర్జునుడికి తెలియని విషయాలు ఏమీ లేవు, కానీ అర్జునుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో తను ప్రశ్నించడం వల్ల ఆ భగవద్గీత అనేది భగవంతుడు బోధించాడు. అదేవిధంగా ఇక్కడ పృథు మహారాజు తను చాలా గొప్ప భక్తుడు, తను సకల ధర్మాలు తెలిసినటువంటి గొప్ప రాజు. ప్రతి ప్రజని పట్ల కూడా అమితమైనటువంటి పోషణ భారాన్ని స్వీకరించి భగవంతుడు ఏ విధంగా అయితే రాజ్యపాలన చేయమని చెప్పాడో ఆ విధంగా చేసేటటువంటి గొప్ప రాజు. ఆ రాజు ఆయనకి తెలియని విషయాలు ఏమీ లేవు. కాకపోతే ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి మేలు కోరి ఇప్పుడు తను ప్రశ్నిస్తున్నాడనమాట. ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ముందుగా ఈ సనత్ కుమారులందరినీ తను కీర్తిస్తున్నాడు. మీరు చాలా గొప్ప భక్తులు, ఏ విధంగా అయితే మీ తండ్రి గారు మీకు ఇచ్చినటువంటి కార్యాన్ని స్వీకరించకుండా మీరు భగవంతుడి యొక్క పాద పద్మాలలోనే మీరు శాశ్వతంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికీ కూడా బ్రహ్మచారులుగా మీరు చిన్నగానే మీరు ఉన్నారు. సో మీరు చాలా గొప్ప కీర్తి కలిగిన వాళ్ళు అని చెప్పేసి కీర్తిస్తున్నారనమాట. 1 సెకండ్. ఆ విధంగా ఈ సనత్ కుమారులందరినీ కూడా తను కీర్తించి ఆయన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఉత్తమ జ్ఞానాన్ని పొందాలి, ఆ రాజ్య ప్రజలందరూ కూడా లాభాన్ని పొందాలి అని చెప్పేసి ఉత్తమ ప్రశ్నలని ఇప్పుడు పృథు మహారాజు ప్రశ్నిస్తున్నారనమాట. అయితే ఎప్పుడైతే పృథు మహారాజు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత కూడా పృథు మహారాజు యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకి సనత్ కుమారులు వాళ్ళు కూడా చాలా మురిసిపోతారు. ఎందుకంటే అలాంటి ఉత్తమమైన అలాంటి ప్రశ్నలని అడగడం వలన అడిగిన వాళ్ళు జవాబు చెప్పిన వాళ్ళు ఆ ప్రశ్నోత్తరాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అందరికీ కూడా లోక కళ్యాణకరమైనటువంటివి. సో లోక కళ్యాణకరమైనటువంటి ప్రశ్నలను అడిగినందుకు కానీ పృథు మహారాజుని కూడా ఈ సనత్ కుమారులు కీర్తిస్తూ ఉన్నారనమాట. అయితే పృథు మహారాజు ఏమంటున్నాడంటే మరి ఇప్పుడు ఈ పూర్వకర్మల వలన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, జీవులందరూ
ఋషులందరూ కూడా ఇక్కడికి వచ్చారు, ఈ భౌతిక ప్రపంచానికి వచ్చారు. మరి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి భౌతిక అస్తిత్వంలో వాళ్ళు కూరుకొని పోయి ఉన్నారు, భౌతిక అస్తిత్వంలో కూరుకొని పోయారు. మరి ఇలా భౌతిక అస్తిత్వంలో చిక్కుబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంట, పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు ఇంద్రియ భోగం కోసంగానే వాళ్ళు పాటు పడుతూ ఉన్నారనమాట. వాళ్ళకి జీవిత లక్ష్యం అనేదే తెలియదు. మరి అలాంటి వాళ్ళకి ఏదైనా లాభం కలుగుతుందా, ఏదైనా శుభం కలుగుతుందా? లాభం అంటే ధనాన్ని సంపాదించడమో కాదు, శుభం అంటే ఏంటంట, ధనాన్ని సంపాదిస్తే సుఖపడేటటువంటి శుభం కాదు. వాళ్ళు ఏ విధంగానైనా భగవద్ధామానికి వెళ్ళగలుగుతారా, వాళ్ళు భగవంతుడి యొక్క ప్రాప్తిని పొందగలుగుతారా, అలాంటి లాభాన్ని పొందగలుగుతారా అని చెప్పేసి పృథు మహారాజు ఈ ఋషులని అడుగుతున్నాడు అనమాట. వాళ్ళు పూర్వకర్మల వల్ల ఈ విధంగా భౌతిక ప్రపంచానికి వచ్చారు కదా, మరి వాళ్ళకి ఏమైనా శుభం కలుగుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సమాధానంగానే సనత్ కుమారులు మాట్లాడుతున్నారనమాట. మరి ఇంకేమంటున్నారు అంటే, ఈ సంసారం అనే దావనాలంలో, ఈ సంసారం అనే మహా అగ్నిలో మేము ఉన్నాము. మరి ఈ అగ్ని నుంచి మేము బయటికి తప్పించుకోవాలి అంటే కేవలం మీలాంటి వారు మాత్రమే మమ్మల్ని ఈ సంసార దావాగ్ని నుంచి బయటికి తీసుకురాగలుగుతారు. అందుకే మిమ్మల్ని నేను అడుగుతున్నాను. సో మీలాంటి వాళ్ళ యొక్క హెల్ప్ ద్వారా శీఘ్రంగా మేము ఈ సంసార దావనాలం నుంచి బయటికి రాగలుగుతాము. ఈ భగవంతుడి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవులందరినీ కూడా ఉద్ధరించడానికి భగవంతుడు చాలా ఆతురతతో ఉన్నాడు. మరి ఆతురతతో ఉన్నాడు భగవంతుడు ఏం చేస్తున్నాడంట, మీలాంటి గొప్ప భక్తులని పంపించి వీళ్ళందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి తను మీలాంటి భక్తులని పంపిస్తూ ఉంటారు. అందుకే మీలాంటి భక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే మొత్తము విశ్వమంతా తిరుగుతూ ఉంటారు, తిరిగి ఈ జీవులందరినీ కూడా మీరు ఉద్ధరిస్తూ ఉంటారు. మీరు ఆత్మదర్శులైనటువంటి ఉత్తమ భక్తులు, మీ వల్ల అందరూ కూడా ఉద్ధరింపబడతారు అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా ప్రశ్నించిన తర్వాత మైత్రేయుని విదురుడికి చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా పృథు మహారాజు ఆయన రాజ్యసభకి వచ్చినటువంటి సనత్ కుమారులని ఈ విధంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలకి సమాధానంగా సనత్ కుమారుల వారు మాట్లాడుతున్నారు అనే విషయం వరకు మనం చెప్పుకున్నాము. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 22వ అధ్యాయం 18వ శ్లోకం. సనత్ కుమార ఉవాచ సాధుపృష్టం మహారాజా సర్వభూతాహితాత్మనా భవతా విదూష చాపి సాధూనాం మతిరిదృశి. సనత్ కుమారుడు ఏమంటున్నాడంటే, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు ఇతరులకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రశ్నలు అనమాట. అంటే నువ్వు అందరి లాభాన్ని చూసి అందరికీ లాభం కలిగించేటటువంటి ప్రశ్నలని నువ్వు అడిగావు. సో అది నీకు కూడా అందరికీ కూడా అది పరమ లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సనత్ కుమారుడు పలికెను, పృథు మహారాజా, నీవు నన్ను చక్కని ప్రశ్నలు అడిగావు. ఎల్లప్పుడూ ఇతరుల శుభమును కూర్చే తలపోయినట్టు నీవు అడుగుట వలన విశేషముగా ఆ ప్రశ్నలు సమస్త జీవులకు లాభదాయకములై ఉన్నవి. అటువంటి ప్రశ్నలను అడుగుట సాధు పురుషుల నడవడిక కన్నా కనుక సమస్తము నెరిగిన వాడినైనవు నీవు వానిని అడిగితివి. అట్టి బుద్ధి నీకు తగినదిగా అనున్నది. సో నీకు అంతా తెలుసు, అయినా కానీ నువ్వు అందరి యొక్క లాభము కోసం, ప్రతి ఒక్క జీవి యొక్క లాభం కోసం కానీ నువ్వు ఇలాంటి ప్రశ్నలను అడిగావు. సో నువ్వు ఇలాంటి ప్రశ్నను అడిగావు అంటే నీ యొక్క ప్రవర్తన ఎలాంటిదంట, అది సాధు ప్రవర్తన, నీకున్నది సాధు ప్రవర్తన అని చెప్పేసి సనత్ కుమారుల వారు చెప్తున్నారనమాట. ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఇలాంటి ఉత్తమ జ్ఞానులు శ్రేష్టమైన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఉత్తమమైనటువంటి ప్రశ్నలని అడగాలి. ఈ విధంగా అయితే అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. ఆ విధంగా మనము కూడా ఉత్తమ భక్తుల నుంచి భగవంతుని గురించి మనం అడిగి తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మనము ఉద్ధరింప చేసుకోవాలి. సంగమః ఖలు సాధూనాం ఉభయోషాంచ సన్మతః యస్సంభాషణ సంప్రశ్నా సర్వేషాం వితనోతిశం.
మరి ఉత్తమ ప్రశ్నలు అడగడం అంటే ఏంటి? అదే ఉత్తమ ప్రశ్నలు అంటే మన యొక్క జీవిత లక్ష్యం అంటే మనం ఎందుకు పుట్టాము, మరి మనము భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, మరి భగవంతుడి యొక్క పాత్ర ఏంటి మన జీవితంలో, అలాంటివి ఉత్తమ ప్రశ్నలు. అలా కాకుండా నేను మా అమ్మాయిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, లేకపోతే నాకు బాగాలేదు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అలాంటివి కాదండి అడగాల్సింది. మనం అడగాల్సింది మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అడగాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి స్థితిగతులు తనకి పూర్తిగా తెలిసి తెలియకో ఉండొచ్చు. సో తను చెప్పేటటువంటి ఏదైతే ఆ సమాధానము మనకి భౌతికంగా హెల్ప్ కాకపోవచ్చు. అందుకోసంగానే మనము గురువు దగ్గరికి వెళ్ళి ఉత్తమ భక్తుల దగ్గరికి వెళ్ళి అడగాల్సిన ప్రశ్నలు ఏంటి అంటే భగవద్ విజ్ఞానం కోసం గాను భక్తి కోసం గాను ఆ ప్రశ్నల్ని మనము అడగాలి. మరి ఈ విధంగా మరి భక్తులు సమావేశమైనప్పుడు అంటే ఏం చేస్తారు అంటే ఈ ప్రశ్నోత్తరాలు చేస్తూ ఉంటారనమాట. ఈ చర్చలు ఏంటి అంటే ప్రశ్నోత్తరాలు. మరి ఈ ప్రశ్నోత్తరాలు ఎలాంటి అంటే అవి మొత్తం సమస్త ప్రజలందరికీ కూడా సమస్త జనులందరికీ కూడా లాభాన్ని కలిగించేటటువంటివి. భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు ప్రశ్నోత్తరములు వక్తకు మరియు శ్రోతలకు సమ్మతములగును. ఆ విధంగా సమావేశం ఎల్లరి నిజమైన సౌఖ్యమునకు లాభదాయకం కాగలదు. ఏం చేస్తారు భక్తులు కలిసినప్పుడు? వాళ్ళు కేవలం భగవంతుని గురించి మాత్రమే చర్చిస్తారు. అందుకే ఆ సంభాషణ ఏమవుతుంది? కృష్ణ కథ అవుతుంది అనమాట. అదే తాగుబోతులు కలిశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తాగుడు గురించి, ఎవరిని ఏ విధంగా మోసం చేయాలి ఆ విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది కృష్ణ కథ అవ్వదు. అందుకే భక్తులు కలిసినప్పుడు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ సంభాషణని కృష్ణ కథ అనేసి అంటారనమాట. ఇప్పుడు ఈ సనత్ కుమారులు ఇంకా పృథు మహారాజు కలవడంతో వాళ్ళు ఇప్పుడు అది మనకి లాభదాయకం. ప్రభుపాదుల వారు అంటున్నారు, ఏమంటున్నారంటే ఇప్పుడు సనత్ కుమారులు పృథు మహారాజుతో కలవడం వలన వచ్చేటటువంటి లాభం ఎవరికంట? ఎందుకంటే పృథు మహారాజు ఉత్తమమైనటువంటి భక్తుడు, ఉత్తమమైన రాజ్యపాలన తను చేస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణలో ఎటువంటి కూడా అధర్మంగా కానీ లేకపోతే నిర్లక్ష్యంగా కానీ తను చేయడం లేదు. తను ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరి సనత్ కుమారులు వాళ్ళైతే ఇంకా అసలు మొత్తం సాంప్రదాయానికే పరంపరకే ఆది పురుషులు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి యొక్క పాదపద్మ కీర్తన చేసే వాళ్ళు మాట్లాడుకునే విషయాల్లో మనం లాభం పొందుతున్నాము అనేసి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తను ఆవిర్భవించిన తర్వాత నారదుడు ఆవిర్భవించిన తర్వాత నారదుల వారు బ్రహ్మ దగ్గరికి వస్తారనమాట. బ్రహ్మ దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట, మొత్తం ఈ సృష్టినంతా సృష్టించేది నువ్వే కదా, నువ్వు చాలా గొప్పవాడివి అనేసి చాలా పొగిడేస్తాడు పాపం నాన్నని. పొగిడితే అప్పుడు బ్రహ్మ అంటాడు, ఆగు చూడడానికి నేను అలానే కనిపిస్తాను, ఇదంతా నేనే సృష్టించినట్టు కాదు, నేనేమీ కర్తని కాదు, నాకు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ నా స్వామి అయినటువంటి విష్ణు ఇచ్చేశాడు, దానినే నేను తిరిగి ఈ విధంగా సృష్టిస్తున్నాను అని చెప్పేసి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నారదుడికి చెప్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు అంటే, నారద నీకు చాలా చాలా ధన్యవాదాలు, నువ్వు వచ్చి ఇప్పుడు నన్ను ఈ విధంగా ప్రశ్నించావు కాబట్టి నేను నా స్వామి యొక్క గుణ కీర్తనని నేను చేయగలిగాను, ఆయన గురించి నేను చెప్పగలిగాను, ఆయన గురించి మళ్ళీ నేను నీతో మాట్లాడగలుగుతున్నాను అని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు అనేసి చెప్తాడనమాట. మరి భగవంతుడి యొక్క కథ ఎంత గొప్పది అంటే ఇహపరాల లోకాల్లో కూడా లాభం పొందుతుందన్నమాట. మరి భగవంతుడి యొక్క కథ భౌతిక లాభాలని కూడా ఆధ్యాత్మిక లాభాలని కూడా ఇస్తుందన్నమాట. అందరూ అంటారు కదా, మా కోరికలు ఉన్నాయండి, మేము గుడికి వెళ్తే తీరుతాయా అనేసి అంటూ ఉంటారు కదా. భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కోరికలు తీర్చడానికి తను సిద్ధంగా ఉన్నాడు. అందుకే అసలు మనం అడగకముందే మనకి ఇవన్నీ పరిసరాలన్నింటినీ కూడా తను ఇచ్చాడు. మనం కావాల్సినటువంటి తిండి, తర్వాత నీరు, గాలి, వెలుతురు అన్నీ కూడా తను సమకూర్చాడు. మనం అడగకముందే ఇవన్నీ సమకూర్చినటువంటి తండ్రి అడిగింది సమకూర్చడా? ఏది మంచిదవుతే అది తను తప్పకుండా సమకూరుస్తాడు. ఒక్కొక్కటి ముందు కావచ్చు, ఒక్కొక్కటి వెనుక కావచ్చు. అందుకే అలాంటి కోరికలు నెరవేరుతాయి ఎలా అయినా.
మరి నువ్వు ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథని వింటావో అప్పుడు నువ్వు ఇవి నెరవేరడంతో పాటుగా నీకు భగవంతుడి యొక్క భక్తి కూడా లభిస్తుంది. అందుకే భౌతిక లాభము ఇంకా ఆధ్యాత్మిక లాభము రెండూ కూడా పొందుతారు. మనం ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజు చరిత్రనే చూసుకున్నాం. తను గొప్ప రాజ్యాన్ని పొందాలని వెళ్ళాడు. గొప్ప రాజ్యంతో పాటుగా తను ఎంత గొప్ప భక్తుడయ్యాడు తను. ఆ విధంగా భగవంతుడి యొక్క కథ మనము భౌతిక లాభాన్ని ఆశించినా కూడా ఆ భౌతిక లాభంతో పాటు భగవంతుడి యొక్క భక్తిని పొందగలుగుతామన్నమాట. అందుకే భగవంతుడి యొక్క కథ విన్న వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి, తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రోతలకి అందరికీ కూడా అది లాభాన్ని చేకూరుస్తుంది అన్నమాట. అస్తి వ్యారాజాన్ భవతో మధుష్విషః పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విదునోతి నైష్టికి కామం కషాయం మలమంతరాత్మనః. సో సనత్ కుమారుడు ఇప్పుడు మొదలు పెడుతున్నాడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలు. ఈ విధంగా భౌతిక ప్రపంచానికి వచ్చినటువంటి వాడు, తన కార్యకలాపాల్లో మునిగిపోయినటువంటి వాడు ఏ విధమైన శుభం కలుగుతుందా? ఏం చేస్తున్నాడు? పొద్దున్నుంచి రాత్రి వరకు గాడిద కష్టం చేస్తూ తను ఇక్కడే ఈ సుఖ దుఃఖాల్లో, లాభ నష్టాల్లో, మాన అవమానాల్లో తను తిరుగుతూ 86 లక్షల యోనుల్లో తను తిరుగుతూ ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. మరి అలాంటి వాడికి ఏదైనా శుభం ఉందా అని అడిగాడు. దానికోసం కానీ ఇప్పుడు సనత్ కుమారుల వారు మాట్లాడడం మొదలుపెట్టారనమాట. ఏమంటున్నాడంటే, ఓ రాజా, దేవదేవుని పాదపద్మ కీర్తనం నందు నీకు ఇదివరకే అమిత అనురాగం ఉంది. అటువంటి అనురక్తి మిగులు దుర్లభమైంది. కానీ మనుజుడు భగవానుని యందు అట్టి అకుంఠితమగు శ్రద్ధను పొందినప్పుడు హృదయ కుహరంలో కామమును అది అప్రయత్నంగా క్షాళనం చేయగలదు. సో ఫస్ట్ రాజును మెచ్చుకుంటున్నాడు, ఇంకా మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఏ విధంగా అయితే నీకున్నటువంటి అకుంఠిత శ్రద్ధ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రద్ధని పెంపొందించుకుంటే ఏమవుతుందంట, ఈ హృదయంలో ఉన్నటువంటి కామం ఏదైతే ఉందో ఆ కామము తెలియకుండానే మీకు తెలుసుకోలేనంత సులభంగా అది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ హృదయంలో ఉన్నటువంటి కామము అప్రయత్నంగా, నువ్వేం పెద్దగా దానికోసం పాటుపడాల్సిన అవసరం లేదు. ఆ కామం తొలగిపోవడం కోసం కానీ నువ్వేమి పాటుపడకుండానే ఈ కామము వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాల కీర్తనంలో మన యొక్క శ్రద్ధని మనము ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు. శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు ఏంటి, సతాం ప్రసంగాన్మయ వీర్య సంవిదో భవంతి ఉత్కర్ణరసాయన కదా తజ్జోషణాద్వాపవర్గవత్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. ఏంటంట ఈ సతాం ప్రసంగం, ఏదైతే ఈ ప్రసంగం ఉందో, ఈ భగవంతుడి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భక్తుల సాంగత్యంలో వీటిని విన్నప్పుడు అవి ఏమవుతాయంట, భగవంతుడి హృత్కర్ణ రసాయన, ఆ హృదయంలోకి వెళ్ళి ఆ రసాయనం ఏది, భగవంతుడి యొక్క కథ అమృతం ఏదైతే ఉందో అది హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా తొలగించేస్తుంది, ప్రక్షాళనం చేస్తుంది. ఎలా ఉంటుంది అంటే అది ఎప్పుడైతే వెండి నల్లగా అయిపోతుంది మనం వాడుతూ ఉంటే, అప్పుడు దాన్ని పాలిష్ చేస్తే మెరుస్తూ ఉంది కదా, ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో మనం భగవంతుడి కథ విన్నప్పుడు ఈ హృదయం కూడా మెరిసిపోతుంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయి, కామవాంఛలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అందుకే భగవంతుడి కథని ఏ విధంగా వినాలి, భక్తుల సాంగత్యంలో వినాలి, ఉత్తమ భక్తుల ద్వారా వినాలి, ఉత్తమమైనటువంటి పరంపర ద్వారా వినాలి. అలా అని డబ్బుల కోసం చెప్పే వాళ్ళ దగ్గరనో లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు భాష్యాలు రాసేసుకుంటారు, వాళ్ళు తాత్పర్యాలు రాసేసుకుంటారు. అలా రాసుకున్న వాళ్ళ దగ్గర నుంచో ఈ భగవత్ కథని వినకూడదు అనేసి చెప్తున్నారనమాట. అందుకే ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోతాయి, కామాలు, తర్వాత భౌతిక భోగాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అసలు నిజం చెప్పాలి అంటే జీవుడికి ఈ భౌతికమైనటువంటి భోగాలతో కానీ ఈ కామాలతో కానీ సంబంధమే లేదంట. ఎందుకో జీవుడు ఎప్పుడు జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది, అది దేనికోసం కూడా అది పాటుపడదు. మరి ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోనికి వచ్చి మనం ఈ శరీరం తీసుకున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ శరీరం నాది, సో నేను ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటున్నాం అన్నమాట. మరి మర్చిపోయాం మనం ఏంటి, మనకున్నటువంటి నిజమైన
ఆధ్యాత్మిక ఆనందము మన స్వామిని మనం మర్చిపోయాం. అందుకోసం కానీ భక్తుల సాంగత్యంలో మనము ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకది మళ్ళీ తిరిగి మనం అర్థం చేసుకోగలుగుతాము. అది అంటే ఈ భ్రాంతి నుంచి మనం బయటికి రాగలుగుతామన్నమాట. అప్పుడు భగవంతుడి యొక్క నిత్య సేవకులమని మనం అర్థం చేసుకుంటామన్నమాట. మరి అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారా? ఓన్లీ భక్తి యోగం చేసే వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారా? ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా సాధన చేస్తూ ఉంటారు. కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఆ విధంగా నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని చెప్పి తెలుసుకోగలుగుతారా అంటే తెలుసుకోలేరంట. హిస్టరీలో చాలా ఎంత వెతికినా కూడా అలాంటి వాళ్ళు లేరంట. ఎందుకు అంటే మీరు అష్టాంగ యోగలో కానీ ధ్యాన జ్ఞాన కర్మ యోగంలో కూడా మీరు ఏం చెయ్యాలి? మీరు దాంట్లో ఉత్తీర్ణులు అయిన తర్వాత మీరు శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకొని నా పరమాత్మతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని మీరు మళ్ళీ పరమాత్మని ధ్యానిస్తూ భక్తియుత సేవ చేస్తేనే అప్పుడు మీరు ఆ స్థాయికి మీరు చేరుకుంటారు. అది ఎలాంటిది అంటే ఇప్పుడు బిల్డింగ్ ఉందనుకోండి, దానికి మనం ఇప్పుడు 10th ఫ్లోర్కి వెళ్ళాలి అంటే మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు, లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. మరి మనకు సులభమైంది ఏంటి? లిఫ్ట్. మనం లిఫ్ట్లో వెళ్ళామనుకోండి చాలా ఫాస్ట్గా వెళ్తాం. ఈ భక్తి యోగం కూడా అలాంటి లిఫ్ట్ లాంటిది అనమాట. ఈ కర్మయోగం, ధ్యాన యోగం, ఈ అష్టాంగ యోగాలు ఇవన్నీ ఏమో మెట్ల ద్వారా వెళ్ళినట్టు అనమాట. మరి అవి చాలా కష్టం, త్వరగా అలసిపోతాము. అలా కాకుండా కూడా మొత్తం 10 అంతస్తులు ఎక్కేలోపు ఎప్పుడో అలసట వచ్చేస్తుంది, చేరుకోవడానికి చాలా కష్టం, చాలా సమయం కూడా పడుతుంది. మరి ఈ లిఫ్ట్ లాంటి ఉత్తమమైనటువంటిది భక్తి. మరి ఈ భక్తిని ఏ విధంగా మనము ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతామంటే ఎప్పుడైతే ఉత్తమ భక్తుల నుంచి కథాశ్రవణం చేస్తామో అప్పుడు మనము మన హృదయాల్లో ఉన్నటువంటి కల్మషాలు అసలు సంకోచం లేకుండానే, మనకు తెలియకుండానే అసలు చాలా ఈజీగా సునాయాసంగా కష్టం లేకుండా ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఈ పరంపర ఉందో అది చాలా ఉత్తమమైనటువంటి పరంపర. సో ఆ విధంగా మనము ప్రభుపాదుల వారి వంటి ఉత్తమ భక్తుల నుంచి మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని చదువుకుంటున్నాం. అందుకే మనము భగవంతుణ్ణి ఇంకా ఈ భక్తుల్ని ప్రార్థించాలి. ఎందుకంటే మనలో ఆ శక్తి లేదు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కృప, ఆచార్యుడి యొక్క కరుణ మనకి లభిస్తుందో అప్పుడు మన హృదయాల్లో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. సో ఈ శ్రీమద్ భాగవతము ప్రభుపాదుల వారి యొక్క కృపని, తర్వాత కృష్ణుడి యొక్క కరుణని మనం ఆశిస్తూ ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మరి ఇంకా ఎలా కరెక్టే, ఉత్తమ భక్తుల సాంగత్యం చెయ్యాలి, కరెక్టే, ఇంకా ఏం చేయాలన్న విషయాలు సనత్ కుమారుడు చెప్తున్నాడు అనమాట. శాస్త్రేష్వయానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య దస్యాగ్నిమృషేషు హేతు అసంగ ఆత్మా వ్యతిరిక్త ఆత్మని దృఢారతిర్బ్రాహ్మణి నిర్గుణే చయా. మరి ఈ దేహాత్మ భావన ఏదైతే ఉందో ఆ దేహాత్మ భావనని వదిలిపెట్టాలి అనేసి చెప్తున్నాడు అన్నమాట. మామూలుగా ఇప్పుడు మనం మనుషులమండి, మనకి ఏది మంచిదో ఏది చెడో మనంతలో మనం తెలుసుకోగలుగుతామా? తెలుసుకోలేము. వేదాలు చెబుతున్నాయి మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో అన్న విషయం. అందుకే మనం ఏం చెయ్యాలి? ఆ వేదాలు ఏవైతే చెప్తున్నాయో దానిని ఫాలో చేయాలి, అంతే కదా. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, దానిని వాడాలి అంటే దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, దాన్ని చూసే దాన్ని వాడతాం. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వాడితే అది చెడిపోతుంది. అలానే ఈ శరీరం కూడా మనకి ఈ శరీరం పొందిన తర్వాత మరి ఈ శరీరంలో మనం చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, మనం చేయాల్సిన కర్తవ్యాలేంటి అవన్నీ కూడా వేదాలు చెబుతూ ఉన్నాయి. మరి అది కాకుండా మనం ఏం చేస్తున్నాము? మన శరీరం అనే భావనలో ఈ శరీరం పట్ల ఆసక్తిని పెంచుకున్నామన్నమాట. అలా కాకుండా మనము భగవంతుడి పట్ల అనురక్తిని పెంచుకున్నప్పుడు అప్పుడు నిజమైన క్షేమం మనకి కలుగుతుంది. అంతకు మించిన క్షేమము ఇంకొకటి లేదనమాట. మరి ఆ క్షేమం మనం పొందాలి అంటే శాస్త్రంలో ఏది చెప్పబడిందో అది మనము
పాటించాలి. అప్పుడే మనము క్షేమంగా ఉంటాము. లేకపోతే మనం ఎంత ఆశించినా ఎంత కష్టపడినా కూడా ఆ క్షేమాన్ని మనము పొందలేమన్నమాట. దేహాత్మ భావన ఏడ అనాసక్తి మరియు త్రిగుణాతీతుడకు దివ్య భగవానుని ఏడ దృఢమైన అనురక్తి అనేవి నరుల క్షేమమునకు చరమహేతువని తగిన విచారణ పిమ్మట శాస్త్రంలో చక్కగా నిర్ణయించబడింది. సో మొత్తం ఎంక్వైరీ చేశారు, హిస్టరీ రాశారు, కేస్ స్టడీ చేశారు, అంతా చేశారు. చేసిన తర్వాత ఏం నిర్ణయానికి వచ్చారంట? ఒకటే, ఈ శరీరం పట్ల ఆసక్తి ఉండొద్దు అనేసి. తర్వాత దేవాది దేవుడి పట్ల దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. ఎలా? ఆయన పట్లే ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన పట్లే అనురక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఈ మానవులకి క్షేమం కలుగుతుంది. అదే చివరిది, ఇంకంతే, దానికి మించింది ఇంకొకటి లేదు. లాస్ట్ వరెస్ట్ కేస్, ఇంకా ఫైనల్ అని చెప్తాం కదా. ఆ ఫైనల్ ఏంటి అంటే మనము ఈ శరీరం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని వదిలిపెట్టి భగవంతుడి యొక్క పాద పద్మాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. అదే శాస్త్రం చెప్తుంది. అది పాటించినప్పుడే మనకి లాభం కలుగుతుంది. మనం అందరము సుఖంగా ఉండాలి, లాభం పొందాలి అని మనం కష్టపడుతూ ఉన్నాం. మరి ఆ లాభం ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ శాస్త్రంని ఏ విధంగా అయితే ఫైనల్ రిజల్ట్ రాశారో ఆ ఫైనల్ రిజల్ట్ ప్రకారంగా మనం ఈ శాస్త్రాన్ని మనము స్వీకరించి మనం పాటించినప్పుడు అప్పుడు ఆ లాభాన్ని మనం పొందుతామన్నమాట. అదే విషయం ఇక్కడ సనత్ కుమారుల వారు చెప్తున్నారన్నమాట. మరి ఏంటి ఆ లాభం? మనం ఏమనుకుంటాం? పొద్దున్నుంచి పొందేటటువంటి లాభమే పొందాలి అనుకునేది ఏంటిది? ఉత్తమమైనటువంటి స్థితి పొందాలి అనేసి అనుకుంటాం. మరి ఆ ఉత్తమమైనటువంటి స్థితి ఏంటిది అంటే భగవద్ధామం, వైకుంఠం. అది ఉత్తమమైనటువంటి స్థితి. మరి అలాంటి లక్ష్యాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి? ఇలాంటి శరీర భావనలో ఉంటే అది సాధ్యపడదు. మరి ఆ ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఇంజనీరింగ్ టాప్ ర్యాంక్ రావాలి అంటే కష్టపడి చదవాలి, పొద్దున్నే లేచి చదవాలి, కాలేజ్కి వెళ్ళి చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేయాలి, ప్రాజెక్ట్ చేయాలి, ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వాలి, సెమిస్టర్స్ రాయాలి. ఆ విధంగా అప్పుడే ఇంజనీరింగ్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోగలుగుతాం, ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు, పాస్ అవ్వగలుగుతారు. మరి అదేవిధంగా మనం కూడా మన శరీరంలో ఉత్తమ లాభాన్ని మనం పొందాలి అనుకుంటే ఏం చేయాలి అంటే భగవద్ధామానికి వెళ్ళడమే ఉత్తమ లాభం. ఫస్ట్ థింగ్ మనకు ఉత్తమ లాభం కూడా తెలియట్లేదు, అవునా కాదా? అసలు మన జీవిత లక్ష్యం అంటే ఏమనుకుంటున్నామో ఒక్కొక్కటి చెప్తారు, కానీ అవి నిజమైన జీవిత లక్ష్యం కాదు. మన జీవితమైన లక్ష్యము భగవద్ధామం, వైకుంఠాన్ని చేరడమే అది ఉత్తమమైన లాభం అన్నమాట. మరి దాన్ని పొందాలి అంటే ఈ దేహాత్మ భావనలో ఉంటే అది సాధ్యపడదు. అందుకోసంగానే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. మన లైఫ్ గోల్ని తెలుసుకొని దానికోసం మనము పాటుపడాలి అన్నమాట. ఎలా పాటుపడాలి? ఈ శరీర భావన నుంచి మనము నెమ్మదిగా బయటికి రావాలి అన్నమాట. మరి శరీర భావన నుంచి బయటికి రావాలి అంటే ఇంకోటి చెయ్యాలి, వేరేది చెయ్యాలి. ఎందుకంటే జీవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. మరి ఏం చెయ్యాలి అంట? ఈ భగవంతుడి పట్ల అనురక్తిని పెంచుకోవాలి. బాగానే ఉంది, భగవంతుడి పట్ల అనురక్తిని పెంచుకోవాలి. మరి ఎలా? అనురక్తిని కూడా ఎలా పెంచుకుంటాము? మనని మనం ఏ విధంగా ఎంగేజ్ చేయగలుగుతాము? అందుకే విచారణ చేయాలి. ఏంటి? ఆ ఎంక్వైరీ చేయాలి. ఎలా అంటే ఈ భౌతిక ఆసక్తి నుంచి, భౌతిక ప్రపంచం నుంచి ఆసక్తిని వదిలిపెట్టాలి. ఎలా వదిలిపెట్టాలి అన్నది మనము ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మనము భౌతికంగా చాలా ఇక్కడ కూరుకొని పోయాం. పృథు మహారాజు ఏమడిగాడు? ఈ భౌతిక ప్రపంచంలో కూరుకొని పోయినటువంటి వాడికి ఏ విధంగా లాభం చేకూరుతుంది అని అడిగాడు. అదే విషయంగా సనత్ కుమారుడు కూడా చెప్తున్నాడు అనమాట. తను ఏం చెయ్యాలి అంటే ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ మనం ఏదైనా పొందాలి అంటే, సరే మనం ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా, ఏదైనా చెయ్యాలి అంటే మనం ఎంక్వైరీ చేస్తాం. బెస్ట్ కాలేజ్ ఏంటి, బెస్ట్ కోర్స్ ఏంటి, మరి అది జాయిన్ అవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, అవన్నీ చూసుకొని మనం జాయిన్ అవుతాం. అదేవిధంగా మనము ఉత్తమమైన లాభాన్ని పొందాలి అంటే మనం విచారణ చేయాలి అన్నమాట. అలా విచారణ చేసినప్పుడు మనం ఈ భౌతిక ఆసక్తి నుంచి బయటకు వస్తామన్నమాట. మరి ఈ 84 లక్షల్లో తిరగడము మన యొక్క జీవిత లక్ష్యమా? ఈ 84 లక్షల జీవులు ఉన్నాయి. మరి ఈ జీవులన్నిట్లలో కూడా అంటే ఇప్పుడు మనం చనిపోయి మళ్ళీ ఆ పాములాగా పుట్టడము, మళ్ళీ చనిపోయి తేలులాగా పుట్టడము, మళ్ళీ చనిపోయి పులిలాగా పుట్టడం, అలా తిరగడము మన జీవిత లక్ష్యమా?
కాదు. మన జీవిత లక్ష్యము ఈ జన్మ జరా మృత్యు వ్యాధి చక్రాన్ని ఆపేసి భగవద్ధామానికి వెళ్ళడమే మన యొక్క జీవిత లక్ష్యము. అందుకోసమే అదాతో బ్రహ్మ జిజ్ఞాస, మనము ఆ జిజ్ఞాసని పెంచుకోవాలి ఈ దేహాత్మ భావన నుండి బయటకు పడడానికి. మరి దేహాత్మ భావన నుంచి బయటికి పడాలి అంటే ఏం చెయ్యాలి అంట? శ్రవణ కీర్తనాలు, విష్ణు స్మరణాలు చెయ్యాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథని వింటామో అప్పుడు మనకి ఈ దేహాత్మ భావన నుంచి మనము బయటికి వస్తామన్నమాట. మన లోపల ఉన్నటువంటి ఆసక్తులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయి అప్పుడు మనము భక్తిలో ఉండగలుగుతాం. ఒకవేళ శ్రవణ కీర్తనాలు చెయ్యలేదనుకోండి, అప్పుడు మనం ఈ దేహాత్మ భావన నుంచి బయటికి రాలేము. అందుకోసంగానే భగవంతుని పైన ప్రేమను పెంచుకోవాలి. ఎప్పుడైతే భగవంతుని పైన ప్రేమను పెంచుకుంటామో అప్పుడు మనము మన జీవిత లక్ష్యాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఆ విధంగా భక్తిని మొదలు పెట్టాలి. ఫస్ట్ ఏం చేయాలి? దేహాత్మ భావనని వదిలిపెట్టి మనము భక్తిని మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి పట్ల ఆసక్తిని మనం పెంచుకుంటామో, భగవంతుడి పట్ల ఆకర్షణని మనం పెంచుకోవడం వల్ల అప్పుడు ఈ భౌతిక కర్మలు ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫోను ఒకటే రోజు అట్రాక్ట్ అవ్వాలి. చూస్తూ ఉండగా వాడుతూ ఉండగా దాని పట్ల ఆకర్షణ పెరిగింది. ఇప్పుడు మనము మన రోజులో ఎక్కువ సమయాన్ని మనము ఫోన్కి ఇస్తున్నాం, అవునా కదా? అలా కాకుండా మనము భగవంతుడి పట్ల మన యొక్క ఆసక్తిని పెంచుకున్నాం అనుకోండి. మరి భగవంతుడి పట్ల మన ఆసక్తిని పెంచుకున్నప్పుడు మన అలవాట్లు కూడా అన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే మనం భగవద్గీతని, భాగవతాన్ని చదువుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనము మన కోసము వండుకోవడం మానేసి మనం భగవంతుడి నైవేద్యంగా మనం వండి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తాం, అవునా కదా? అలా భగవంతుడి కీర్తించినటువంటి సినిమాలకు కానీ లేకపోతే సీరియల్స్కి కానీ మన సమయాన్ని మనం ఇవ్వము. భగవంతుడి కథ వినడం కోసం కానీ మన యొక్క సమయాన్ని మనము వెచ్చిస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్క చోట కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా భగవంతుడిని జోడించుకోవడం వలన మనలో ఉన్నటువంటి ఈ భౌతిక ఆసక్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆసక్తులన్నీ కూడా భక్తిగా మారిపోతాయి. మానుకొని సన్యాసం తీసుకొని కూర్చోవడం కాదు. అయ్యో ఇప్పుడు భగవంతుడి భక్తి కాకుండా వేరే పనులు చేయకుండా ఊరుకోవడం కదా. అలా అని తిండి మానేస్తామా? మానేయొద్దు. ప్రసాదం తినడం మొదలు పెట్టాలి. అలా అని తిరగడం మానేస్తామా? మానేయొద్దు. తిరగండి, గుడికి వెళ్ళండి, భగవంతుడి దర్శనాన్ని చేసుకోండి. అలా అని చెప్పేసి శ్రవణాన్ని మానేస్తామా? అలా కాదు. శ్రవణం చేయండి భగవంతుడి యొక్క కథలని. అలా అని పాటలు వినడం బంద్ చేస్తామా? అలా కాదు. భగవంతుడి యొక్క కథలని, భగవంతుడి యొక్క పాటలని, ఆయన యొక్క గుణగణ పాటలు పాడినటువంటి ఆచార్యులు ఎంతోమంది ఉన్నారు, ఆ పాటలు వినండి. ఆ విధంగా ఎప్పుడైతే మనం భక్తిని మొదలు పెడతామో అప్పుడు మనకు తెలియకుండానే ఈ భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతూ ఉంటాయి. మనము అంతకుముందు మన కోసం వండుకొని తినడం అనేది కర్మ. భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు? నాకు అర్పించకుండా తింటే అది పాపము అని చెప్తున్నాడు. మరి అలాంటి కర్మని మీరు వండినటువంటి పదార్థం కృష్ణుడికి అర్పించి మీరు తిన్నారనుకో, అది భక్తి అయిపోయింది. అది భగవంతుడికి నైవేద్యం అర్పించడం అయిపోయింది. అది భౌతిక కర్మ కాదది. మన కోసం వండుకుంటే అది భౌతిక కర్మ, భగవంతునికి అర్పించి మనం తింటే అది భక్తి కర్మ. ఆ విధంగా భక్తిని మనం మొదలు పెడితే మనమేమీ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఈ భౌతిక కర్మలన్నీ కూడా వాటంతలవే వెళ్ళిపోతాయన్నమాట. నెమ్మదిగా తగ్గుతూ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అందుకే మనం ఏం చేయాలి? మొదలు పెట్టాలి. భక్తిని మొదలు పెట్టాలి. దేంతో మొదలు పెట్టాలి? అయ్యో మాకు తెలీదు, మేము ఇప్పటివరకు వినలేదు, చూడలేదు, కాబట్టి ఏం చేయాలి అంటే శ్రవణంతో దాన్ని మొదలు పెట్టాలి. భగవద్గీతని, భాగవతం గురించి వినడంతో మన భక్తిని మనం మొదలు పెట్టాలి. శాశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్టయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవకతయ పుణ్యాయ చ. మరి ఆ భగవంతుడి యొక్క ఈ భాగవత ధర్మముని ఆచరించడం వలన, తర్వాత ఈ భాగవత ధర్మాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ద్వారా, తర్వాత భక్తి యోగంని పాటించడం వలన, తెలుసుకున్నాక అయ్యో నేను కూడా కొంచెం పాటిస్తే బాగుండు అనిపిస్తుంది కదా, పాటించడం వలన
భగవంతుణ్ణి అర్చించడం వలన, తర్వాత ఆయన యొక్క మహిమలని వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, కీర్తించడం ద్వారా, ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి భగవంతుడి పట్ల అనురక్తి వృద్ధి అవుతుంది. మన యొక్క శ్రద్ధని ఏం చెయ్యాలి? ఈ భౌతికమైనటువంటి కార్యాల నుంచి భక్తిపరమైనటువంటి కార్యాల వైపు మన శ్రద్ధని మరల్చాలి. అలా మరల్చినప్పుడు మనము అప్పుడు మన లోపల భగవంతుడి యొక్క భక్తి వృద్ధి అవుతుందన్నమాట. భాగవత ధర్మమును ఆచరించట ద్వారాను, జిజ్ఞాస చేతను, జీవితమున భక్తి యోగమును అవలంబించటం వలన దేవదేవుడకు యోగేశ్వరుని అర్చనము ద్వారాను, అతని మహిమల శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని ఏడ అనురక్తి వృద్ధి కాగలదు. ఈ కార్యములన్నీ పవిత్రమైనవి. సో ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి కాబట్టి మనని అవి పవిత్రం చేస్తాయి అన్నమాట. మరి యోగేశ్వరుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. యత్ర యోగేశ్వర కృష్ణ అంటే కృష్ణుడు. మరి అప్పుడప్పుడు ఆయన యొక్క ఉత్తమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అలాంటి ఉత్తమ భక్తులకి కొంచెం కూడా భౌతికమైనటువంటి వాంఛనలు లేవు. భౌతికంగా వాళ్ళు బ్రతకరు. వాళ్ళు పూర్తిగా కూడా భగవంతుడి యొక్క చరణాల మీదనే వాళ్ళు ఆధారపడి ఉంటారనమాట. ఆత్మదర్శులు అంటే వాళ్ళని వాళ్ళు శరీరంగా వాళ్ళు చూసుకోరు, వాళ్ళు ఆత్మలుగా చూస్తారు. ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి యొక్క అంశాలుగా చూస్తారు. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మలుగా చూస్తారు. అయ్యో వీడు తెల్లవాడే, వీడు నల్లవాడే, వీడు బీదవాడే, వీడు ఉన్నవాడే అని చూడడు. ఇతను భగవంతుడి యొక్క అంశాన్ని చూస్తాడు. అలాంటి ఆత్మదర్శులైనటువంటి భక్తులను ఏమంటారు అంటే వాళ్ళని కూడా యోగేశ్వరుడుగా పిలుస్తారనమాట. ఏంటి అంటే చూడండి, శ్రీకృష్ణుడు యోగేశ్వరునిగా యత్ర యోగేశ్వర కృష్ణ అని వర్ణింపబడింది. మరి షష్టాధ్యాయంలో 6.47లో అంత్యమున కూడా యోగేశ్వరుడుగా వర్ణించబడ్డాడు. సమయయుక్తతమో మత అంటే ఈ యుక్తతమ అనే పదం ఏదైతే ఉందో శ్రేష్టమైన భక్తుల గురించి చెప్తుందన్నమాట. ఈ శ్రేష్టమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యోగేశ్వరులు అని పిలుస్తూ ఉంటారనమాట. మరి అలాంటి యోగేశ్వరులని ఆ యోగేశ్వరుపాసనాయ నిత్యం అని ఈ శ్లోకంలో సనత్ కుమారుడు చెప్తున్నాడనమాట. ఏంటంట? అలాంటి యోగేశ్వరుల నుంచి శ్రవణం చెయ్యడము, విశుద్ధ భక్తిని సేవించటం వలన ఏమవుతుంది అంటే ఆధ్యాత్మిక జీవనంలో మనము అభివృద్ధి చెందుతాము. చాడీయ వైష్ణవ సేవ విస్తార పాయేచే ఖేవా నరోత్తమ్ దాస్ ఠాకూర్లు చెప్తున్నారనమాట. ఇంకా ప్రహ్లాద మహారాజు కూడా చెప్తున్నారు. అలాంటి వైష్ణవుల యొక్క సేవ చేయడం వల్ల మన హృదయంలో భక్తి అభివృద్ధి చెందుతుంది. నైషామతిస్తావదురుక్రమాంగ్రీం సృస్యనార్థాపగమో యథార్థ మహీయ సాంపాదరజోభిషేకం నిష్కించనానవృణీత యావత్. శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుల వారు చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం భక్తి యోగంలోనే నియుక్తమైనటువంటి విశుద్ధ భక్తులని ఆశ్రయించాలి. వాళ్ళు భౌతికంగా వాళ్ళకేమీ ఎటువంటి అస్తిత్వాన్ని కూడా వాళ్ళు కోరుకోరు. భౌతికమైనటువంటి జీవనంలో వాళ్ళకి ఎటువంటి లాభాన్ని వాళ్ళు చూసుకోరన్నమాట. అలాంటి విశుద్ధ భక్తులని ఆశ్రయించాలి. మరి అలాంటి వాళ్ళని ఆశ్రయించడం వలన మనం ఏం చేస్తామంట? ఈ భౌతికమైనటువంటి ఈ సముద్రం ఏదైతే ఉందో ఈ భౌతిక స్థితిని మనం సులభంగా బయటికి వెళ్ళగలుగుతాము అనేసి చెప్తున్నారనమాట. అలాంటి భక్తుల యొక్క పాద పద్మాలను మనం సేవించడం వలన మనము భక్తిలో ముందుకు వెళ్తాము. సో డౌటే లేదు, మనం ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి శ్రీమద్ భాగవతాన్ని కానీ భగవద్గీతని కానీ మనం చదవడం వలన కంపల్సరీ భౌతికమైనటువంటి ఈ దుర్జరమైన సముద్రాన్ని దాటిపోగలుగుతాం. ఎందుకంటే ఇది సొంతంగా ప్రభుపాదుల వారు రచించింది కాదు. పరంపరలో కృష్ణుడు ఏదైతే చెప్పాడో అది భగవంతుడు బ్రహ్మదేవుడి హృదయంలో ఇచ్చినటువంటి జ్ఞానము ఇది. సో మరి అలాంటి జ్ఞానాన్ని మనం పొందినట్టుగా మనం చాలా అదృష్టవంతులం. మరి అలాంటి జ్ఞానం ద్వారా ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతాలని భగవద్గీతలను చదువుకుంటూ వింటూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ వెళ్తామో ఇప్పుడు పృథు మహారాజు అడిగాడు కదా, మరి వీళ్ళకి ఏమైనా లాభం కలుగుతుందా, అసలు వీళ్ళకి కొంచెమన్నా అదృష్టం ఉందా అని అడిగాడు కదా. ఆ విధంగా ఆయన అడిగినటువంటి లాభాన్ని మనము తప్పకుండా పొందుతామన్నమాట. ఎప్పుడైతే అలాంటి భక్తులని ఆశ్రయిస్తామో, అందుకే మనము భగవద్గీతని
భాగవతాలని ఆశ్రయించాలన్నమాట. అప్పుడే మనము ఈ విధంగా బయటికి రాగలుగుతామన్నమాట. మరి ఇలాంటి భక్తులను ఆశ్రయించడము అంటే ఏంటి? భగవంతుడి యొక్క మహిమా శ్రవణం చేయడము. ఆ భగవంతుడి యొక్క మహిమా శ్రవణము వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి కామక్రోధాలు పోతూ ఉంటాయన్నమాట. అవి ఆ శ్రవణం ద్వారా మనము పవిత్రం చేసుకోగలుగుతాం అన్నమాట. అప్పుడు మనము భక్తి చేయగలుగుతాం, లేకపోతే భక్తి చేయలేము. అదేవిధంగా భగవద్గీతలో ఏషాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. సో ఎవరైతే మరి ఇలా భక్తి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంట? ఈ కథాశ్రవణాన్ని చెయ్యాలి. ఎప్పుడైతే ఈ కథాశ్రవణాన్ని పుణ్యకర్మనాం, భగవంతుడి యొక్క పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కథాశ్రవణాన్ని చేయడం వలన ఈ పాపాలన్నీ తొలగిపోతాయి. త్వంతగతాం పాపం, ఈ పాపాలన్నీ తొలగిపోయి తర్వాత ద్వంద్వమోహ నిర్ముక్త, మోహానికి ద్వంద్వాలకి బయటికి వచ్చేసి భగవంతుడి యొక్క భక్తిలో భజంతే మాం దృఢవ్రత, భగవంతుడి యొక్క భజన చేయడంలో అప్పుడు మన మనస్సు దృఢమవుతుంది. అప్పుడే మనకి ఓకే సరే అని చెప్పేసి మన మనస్సుని మనము నిలపగలుగుతాం అన్నమాట. ఒకటే రోజు ఈరోజే భక్తుడిని చూసేసాం, ఈరోజే ఇస్కాన్కి వెళ్ళిపోయాం, ఈరోజే భగవద్గీత కొనేసాం, ఈరోజే మనకు ఆ కాన్సన్ట్రేషన్ రాగలుగుతుందా అంటే రాలేదు. ఎప్పుడైతే మనము మన లోపల ఈ ఆసక్తిని పెంచుకుంటూ ఉంటామో, నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు దృఢవ్రత మనకు వస్తుంది. ఓకే ఇప్పటివరకు అన్నీ చాలా ట్రై చేశాను, ఇంకా చాలు అవన్నీ ఆపేస్తాను, ఇప్పుడు ఓన్లీ కేవలం డివోషన్ని మాత్రమే నేను స్వీకరించాలి, నేను భగవద్గీతని భాగవతాల యొక్క ఆశ్రయాన్ని నేను తీసుకోవాలి అనే మనస్సు డిసిషన్ తీసుకుంటుంది అన్నమాట. లేకపోతే తీసుకోలేదు. ఎందుకో ఈ భౌతికమైన వాటి పట్ల ఉన్నటువంటి ఆకర్షణ వల్ల భగవంతుని గురించి వినలేదు కాబట్టి అసలు అది ఎంత గొప్పదో తనకి తెలియదు. ఈ భౌతికమైన వాటి పట్ల వచ్చేటటువంటి ఏదైతే స్వల్ప ఆనందం ఉంది చూడండి, ఆ ఆనందమే నిజమైన ఆనందము అనేసి అనుకుంటున్నాం. అలా కాకుండా భగవంతుడి యొక్క కథాశ్రవణంలో, భగవంతుడి యొక్క ప్రసాదం స్వీకరించడంలో, భగవంతుడి యొక్క భక్తులతో కలిసి ఉన్న సమయంలో పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది నిజమైన ఆనందం అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి కోరికల్లో మునిగిపోవడము గొప్ప దుఃఖం అని తెలుసుకుంటాడు. అప్పుడు దృఢంగా తన మనసుని నిశ్చయం చేసుకుంటాడనమాట. నేను ఇంకా భగవంతుడి యొక్క భక్తిని నేను చెయ్యాలి అని చెప్పేసి తను నిశ్చయించుకుంటాడనమాట. అంటే ఇప్పుడు భగవంతుడి పైన మనకి అనురక్తి పొందాలి అంటే ఏంటి? సమ్మరీ జస్ట్ ఏంటి ఈ శ్లోక సమ్మరీ ఏం చెప్తున్నారంటే ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలి, భక్తి యోగాన్ని నేర్చుకోవాలి, భగవంతుని కీర్తనం చెయ్యాలి, మనకున్నటువంటి సందేహాలని అడిగి ఆయన నుంచి సందేశాలను తీసుకొని వినడం వలన మనలో భక్తి పెరుగుతుంది. అప్పుడు కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతుందన్నమాట. అర్ధేంద్రియారామసగోష్ఠతృష్టయా తస్సమ్మతానామపరిగ్రహేణ చ వివిక్తరుక్ష్యా పరితోషాత్మని వినా హరేర్గుణపీయూషపానాత్. మరి కేవలము ఇంద్రియభోగాన్ని తర్వాత ధనాన్ని సంపాదించడంలో ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో సాంగత్యం వదిలినప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవనము మొదలవుతుందా అనేసి సందేహం రావచ్చు. ఇప్పటివరకు ఏం చెప్పారు? ఇప్పుడు ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యంలో శ్రవణం చేయాలి అని చెప్పారు. మరి ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యంలో శ్రవణం చేయాలి అంటే ఏం చేయాలి? ఎవరైతే ఇంద్రియ భోగంలో ఉన్నారో, ధన సంపాదనలో మొత్తం వాళ్ళు బాగా ఆసక్తికరంగా ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవనం పురోగతి చెందుతుందన్నమాట. మరి ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళలాంటి సాంగత్యాన్ని వదిలిపెట్టి తర్వాత వాళ్ళ సాంగత్యంలో ఉన్న వాళ్ళ సాంగత్యాన్ని కూడా వదిలిపెట్టి ఏం చేయాలి అంట? హరికథని, హరికీర్తనాన్ని వినాలి అనేసి చెప్తున్నారనమాట. ఎలా? ఇంకా నేను హరికథని వినకుండా నేను ఉండలేను, హరికీర్తనం చేయకుండా నేను ఉండలేను అనే విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మరల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా?
కాదు, నేను తాగకుండా నేను ఉండలేను, నేను టీవీ చూడకుండా ఉండలేను అనేసి అనుకుంటూ ఉంటారు కదా. అలా కాదు. లేదు, నేను ఈరోజు భగవద్గీత చదవకుండా నేను ఉండలేను, నేను ఈరోజు భాగవతం వినకుండా నేను ఉండలేను, ఈరోజు జపం చేయకుండా నేను ఉండలేను అనే విధంగా మన జీవితాన్ని మనము మరల్చుకోవాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అలా మరల్చుకుంటారో వాళ్ళ యొక్క ఇంద్రియాల పట్ల అసహ్యం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఉత్తమ స్థితిని పొందుతారు. అలా కాకుండా ఏదో కొన్ని రోజుల వరకు మాత్రమే నేను ఇలా చెయ్యను, నేనేదో దీక్ష తీసుకున్నాను, కొన్ని రోజులు నేను చేయకుండా ఉంటాను, దీక్ష తర్వాత నేను మళ్ళీ ఆ పాపకార్యాన్ని చేస్తాను అంటే అది నిజమైన మార్పు కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ఇంద్రియ భోగం పట్ల అసహ్యం కలగాలి. అసహ్యం అని తెలిస్తేనే, అది చేయకూడదని నువ్వు తెలిసి అర్థం చేసుకుంటేనే నువ్వు దాన్ని వదిలిపెట్టగలుగుతావు, లేకపోతే వదిలిపెట్టలేవు. ఎంతసేపు మీట్ ఈటింగ్ మంచిది కాదు, అది తింటే నీకు పాపం కలుగుతుంది అని అందరికీ తెలుసు. మాంసాహారం పాపం అని తెలుసు, అందరికీ తెలుసు. శ్మశానానికి వెళ్తే స్నానం చేయాలి అని. మరి అలానే చచ్చిపోయిన జీవుని పొట్టలో పెట్టుకుంటాడు. అది దాని గురించి తను మర్చిపోతాడు. ఎందుకు అంటే తనకి దానిపైన ఉన్నటువంటి అనురక్తి. అలా కాకుండా ఏ రోజైతే ఆ జీవికి కూడా నాలాగానే అతను కూడా ఒక జీవి, ఆ జీవి కూడా నాలాగానే ఒక ప్రాణి, తన లోపల ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, తను చనిపోయేటప్పుడు బాధ కలుగుతుంది, తనని కోస్తే రక్తం వస్తుంది, ఏ విధంగా అయితే నన్ను కోస్తే కూడా రక్తం వస్తుంది అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, ఎప్పుడైతే అసహ్యం వస్తుందో అప్పుడు తను నాన్ వెజ్ని తినడం వదిలేస్తాడు. అంతేకాని అలా కాకుండా ఊరికేనే వదిలేస్తే, అంటే నేను ఇప్పుడు దీక్ష తీసుకున్నాను 40 రోజులు నేను తినను అంటే తను ఏం చేస్తాడు, ఆ 40 రోజులు తినకుండా మళ్ళీ 41వ రోజు ఆ దీక్ష అయిపోగానే మళ్ళీ తినేస్తాడనమాట. అంటే దాని పట్ల తనకి విరక్తి రాలేదు, ఏదో కొంచెంసేపు మాత్రమే తను పాజ్ పెట్టుకున్నాడు అంతే. అందుకే ఇంద్రియ భోగం పట్ల అసహ్యం కలగాలి. మరి ఎప్పుడు అసహ్యం వస్తుందంట, ఎప్పుడైతే నీకు భగవంతుడివి భక్తి చెయ్యాలి అనే కోరికను నువ్వు పెట్టుకొని, భగవంతుడి యొక్క భక్తుల పట్ల అనురక్తిని పెట్టుకొని, భగవంతుడి యొక్క కథ పట్ల నువ్వు అనురక్తిని పెంచుకుంటావో అప్పుడు నీకు ఈ ఇంద్రియ భోగం తుచ్చమైంది, ఇది అసహ్యమైంది అని నువ్వు తెలుసుకోగలుగుతావు. లేకపోతే ఎప్పటికీ కూడా నువ్వు తెలుసుకోలేవు అన్నమాట. కేవలము ఇంద్రియ భోగం నందు, ధనార్జనం నందు ఆసక్తులైన వారితో సాంగత్యంను విడనాడి మనుషుడు ఆధ్యాత్మిక జీవనంన పురోగమించవలెను. వారినే గాక వారితో సాంగత్యము నిరిపేడి వారిని కూడా అతడు వీడవలెను. హరిగుణామృత పానము లేకుండా శాంతిగా జీవింపలేని విధముగా అతడు జీవితమును మలచుకొనవలెను. ఆ విధంగా ఇంద్రియ భోగము నేడ అసహ్యము కలిగిన వాడై మనుషుడు ఉన్నతిని పడేయగలడు, లేకపోతే చాలా కష్టం అన్నమాట. మరి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, అదే జీవిత లక్ష్యం అనేసి అనుకుంటూ ఉంటారనమాట. మరి ఏం చేస్తూ ఉంటారు, నిద్రాయా హ్రియతే సక్తం వ్యవాయేన చ భావయః దివాచార్దేహయా రాజన్ కుటుంబభరణేవా. ఏం చేస్తూ ఉన్నారంట, ఈ జీవులందరూ కూడా పగలంతా కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు, రాత్రిపూట పడుకొని ఆ ఇంద్రియ భోగంలో, మైథున సుఖంలో వాళ్ళ యొక్క మొత్తం సమయాన్ని కూడా వాళ్ళు ఖర్చు చేసేస్తూ ఉన్నారనమాట. ఇంకేం చేస్తున్నారు, కొంచెం ధనం రాగానే పిల్లల కోసం, భార్య కోసం సంపాదన కొంచెం లాభం రాగానే ఏవో గిఫ్ట్స్ కొనడంలో వాళ్ళు వాళ్ళ లైఫ్ని పూర్తిగా మునిగిపోయి ఉన్నారనమాట. వాళ్ళకి నేనెవరిని, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, సరే మరి ఇన్ని జీవులు ఉన్నాయి, నేను ఇలా ఉన్నాను, మరి ఈ జీవులన్నీ ఆ విధంగా ఎందుకు పుట్టాయి, నేను ఈ విధంగా ఎందుకు పుట్టాను అనే ప్రశ్నలు వాళ్ళకి ఉండనే ఉండదు. అసలు వాళ్ళ పట్ల వాళ్ళకి ఆసక్తియే లేదనమాట. అలాంటివి తెలుసుకోవాలనే ఆసక్తే వాళ్ళకి లేదనమాట. మరి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా అలానే ఇంద్రియ భోగంలోనే చాలా బిజీగా ఉన్నారనమాట. అందుకే ఎవరైతే భగవద్ధామం వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళు ఆత్మదర్శులైనటువంటి భక్తుల సాంగత్యంలో ఉండాలి, అప్పుడు ఈ లౌకికులైనటువంటి సాంగత్యము వదిలిపెట్టాలి అనేసి సనత్ కుమారుడు చెప్తున్నాడు అనమాట. కరెక్టే, ఇప్పుడు కలియుగంలో ప్రతి జీవి అలానే ఉన్నాడు కదా, ఎంజాయ్ చేయాలి, తినాలి, బ్రతికినన్ని రోజులు ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటున్నాడు. ఎవరు కూడా నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నేను ఏమవుతాను అని చెప్పేసి ఎవరు తెలుసుకోవాలని అనుకోవట్లేదు. ఇప్పుడు ఏమంటారు, ఒక చాలా మంచి గొప్ప ర్యాంక్ రావాలి అంటే మొత్తం రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు ఉంటారు, ఎంతోమంది కష్టపడి చదువుతారు, కానీ ఆ ఉత్తమ స్థానాన్ని పొందేవాడు వాడి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వాడు చదువుతాడు, ఆ లక్ష్యాన్ని ఛేదిస్తాడు.
ఎవరైతే మామూలుగా ఆడుతూ పాడుతూ చదువుతారు, లాస్ట్ బెంచ్లో ఉంటారు, వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు, అన్నీ చేసే వాళ్ళకి ఆ ర్యాంక్ వాళ్ళు పొందలేరు. అదేవిధంగా జీవిత లక్ష్యాన్ని ఈ జన్మ, జర, మృత్యు, వ్యాధి, ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని పొందకుండా ఇంకా చాలు నాయన, నాకు ఇవి లేని ప్లేస్కి వెళ్ళిపోవాలి అని ఎవడైతే అనుకుంటాడో అతను వైకుంఠానికి వెళ్ళాలి అనేసి అనుకుంటారు. అతను ఏం చేస్తాడు, ఇలాంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని అంతా వదిలిపెట్టి ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యాన్ని తను స్వీకరిస్తాడనమాట. మరి ఓన్లీ వాళ్ళ సాంగత్యమో వదిలిపెడితే సరిపోతుందా? సరే అలా కాదు, సరే వీళ్ళందరితో ఉంటే మెదడు చెడిపోతుంది, అలా కాదు కదా అని చెప్పేసి వాళ్ళ సాంగత్యాన్ని వదిలిపెడితే సరిపోతుందా? అలా కాదు. మరి అలా వదిలేయొద్దు. మనం ఏం చేయాలి, భగవంతుని గురించి శ్రవణం చెయ్యాలి, భగవంతునికి సేవ చెయ్యాలి, గురువుకి సేవ చెయ్యాలి. మరి గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి సేవ చేయడము, తర్వాత కృష్ణునికి సేవ చేయడం వల్ల ఏం చేస్తాడంట, ఆ గురువు భక్తి బీజాన్ని మన హృదయంలో నాటుతాడనమాట. ఆ గురువు ఏం చేస్తాడంటే భక్తి అనే బీజాన్ని మన హృదయంలో నాటుతాడు. మరి బీజం నాటినప్పుడు నీళ్లు పోయాలి, నీళ్లు పోస్తేనే అది లతగా మారుతుంది, తీగగా మారుతుంది. మరి ఆ భక్తి తీగని పెంచాలి అంటే ఏం చేయాలి అంటే శ్రవణము, కీర్తనం అనే నీళ్ళని పోయాలి అన్నమాట. ఆ శ్రవణ కీర్తనం అనే నీళ్ళని మనం పోసినప్పుడు ఆ భక్తి తీగగా మారుతుందన్నమాట. తీగగా మారి మనని భగవద్ధామానికి తీసుకెళ్తుంది. అలా కాకుండా అబ్బో నేను ఇప్పుడున్న కష్టాలతో విరక్తి వచ్చేసింది, ఇంకా నాకు ముక్తి కావాలి అంటే ముక్తి పొందడము అంత సులభమైంది కాదు. భగవంతుడి భక్తి చేసినప్పుడే మనము ముక్తి పొందగలుగుతాము. అందుకే మరి భగవంతుడి భక్తి చెయ్యాలి అంటే గురువుని ఆశ్రయించాలి, తర్వాత భగవంతుని పూజించాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో ఈ భక్తి బీజము మనకి లభిస్తుంది. ఈ భక్తి బీజం అవునండి, అవును కరెక్టే, మేము వెళ్ళాము, మేము విన్నాము, కొన్ని రోజులు మాకు భక్తి చేయాలని కోరిక ఉండేది, కాకపోతే ఈ మధ్య అది సన్నగిల్లిపోయింది. ఎందుకు సన్నగిల్లిపోయింది అంటే వాళ్ళు భక్తి బీజాన్ని స్వీకరించారు, కానీ వాళ్ళు శ్రవణ కీర్తనం అనే నీళ్లు పోయట్లేదన్నమాట. అందుకే ఆ భక్తి లత పెరగడం లేదు. ఎప్పుడైతే ఈ శ్రవణ కీర్తనం అనే నీళ్ళని పోసినప్పుడు ఈ లత ఏం చేస్తుంది అంటే మనని భగవద్ధామానికి తీసుకెళ్తుంది అన్నమాట. ఆ విధంగా మనం కోరుకున్నటువంటి లాభం మనం పొందుతాము, కోరుకున్నటువంటి ఫలితం మనకి దక్కుతుంది అన్నమాట. మరి శ్రవణ కీర్తనాలు అనేటివి ఏంటి అంటే హరినామ అమృతం, అది అమృతము. ఆ అమృతం పంచడం కోసంగానే నేను ఈ ఇస్కాన్ని నిర్మించాను అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఈ శ్రవణ కీర్తనం అనేటటువంటి అమృతాన్ని పంచడం కోసంగానే నేను ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని, వందలాది కేంద్రాలని నేను నిర్మించాను అని ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఏమవుతుందంటే ఇస్కాన్లో భక్తుల సాంగత్యంలో ఈ శ్రవణ కీర్తనాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. పొద్దున 4:30 నుంచి మొదలవుతుంది. మంగళారతిలో భగవంతుని కీర్తించడంతో పాటు దర్శనార్థిలో భగవంతుని కీర్తిస్తూ పొద్దున భాగవతం క్లాసు, తర్వాత మధ్యాహ్న దర్శనము, సాయంత్రం భగవద్గీత క్లాసులతో పాటుగా ఎప్పుడూ నిరంతరము శ్రవణ కీర్తనం నడుస్తూనే ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ కేంద్రానికి వచ్చిన వాళ్ళకి మీకు సరిపడినటువంటి ఈ నీళ్లు దొరుకుతాయి, మీ భక్తి లతా బీజాన్ని పెంచుకునేటటువంటి నీళ్లు దొరుకుతాయి. సో ఆ విధంగా మీరందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు. ఇస్కాన్ యొక్క వందలాది కేంద్రాల్లో శ్రవణ కీర్తనములకు, గురువాశ్రయమునకు, లౌకికుల నుండి వేరగుటకు జనులకు అవకాశం నొసుగుట సాధ్యపడినది. ఆ రీతినే మనుజుడు భగవద్ధామమునకు నిశ్చయమున పురోగతిని సాధించగలడు. సో ప్రభుపాదుల వారు అనౌన్స్ చేస్తున్నారు, ఎవరైతే గోలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో, వైకుంఠానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇస్కాన్కి రండి. ఇక్కడికి వస్తే మీకు శ్రవణ కీర్తనాలు, తర్వాత గురు ఆశ్రయం కూడా లభిస్తుంది, భగవద్ధామానికి మీరు తప్పకుండా వెళ్తారు అనేసి ప్రభుపాదుల వారు అనౌన్స్ చేస్తున్నారు. జై శిల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఎవరికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక బస్సులో ఉన్నాం కదా, ఉన్న దాంట్లో ఒకరిద్దరు కూడా లేరు మాతాజీ. అప్పుడు అలాంటప్పుడు మనం ఎట్లా చేయాలి?
ఒక్కరిద్దరు కూడా లేరు మనకి సాంగత్యం తీసుకోవడానికి. అంటే ఇప్పుడు అందుకే మాతాజీ ఇప్పుడైతే అసలు ఆన్లైన్ మనకి వరము. పొద్దున్నే లేస్తే మనము ఎక్కడ ఏదైనా వరమావరం చాలా ఆ, వరం. అవును. మనము పొద్దున్నే లేస్తే భగవంతుడి దర్శనం కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు, భాగవతాన్ని వినొచ్చు, భగవద్గీతను వినొచ్చు. ఇంకా హైదరాబాద్లో అయితే ఇప్పుడు 4 ఇస్కాన్లు వచ్చాయి. కనీసం మనం ప్రతిరోజు వెళ్ళకున్నా 10 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో వెళ్ళి అక్కడికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకొని అక్కడ చెప్పేటటువంటి క్లాసులు విని మన స్ఫూర్తిని అలా కంటిన్యూ చేసుకోవాలి. మనం బాగా ఇప్పుడు అదే అవుతుంది ప్రాక్టికల్ గా. అయితే ఇంట్లో ఇట్లా పెడదాము భజన చేద్దామంటే అది ఒక్కరు కూడా ఇన్స్పైర్ గారు. మా దగ్గర అందరూ అబోవ్ 60 ఉంటారు కానీ అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు టీవీలు కదా 60 సంవత్సరాలు పైన పడినా కానీ ఇంకా భక్తి చేయాలనే కోరిక లేదు. ఎందుకంటే అంతగా భౌతిక ఆసక్తిలో మునిగిపోయి ఉన్నాం. అంటే మనం చాలా అదృష్టవంతులం. ప్రభుపాదుల వారి యొక్క కృప మనకి దొరికింది. ప్రభుపాదుల వారి యొక్క కృప దొరికింది. లేకపోతే అసలు భగవంతుడు ఏంటి, వైకుంఠం ఏంటి, ఇవన్నీ మనకు అసలు తెలిసేవే కాదు. అసలు నిజంగానే ఉత్తమమైన లక్ష్యాన్ని మనం తెలుసుకోగలిగాం కానీ ఇంకా చేరుకునే ప్రయత్నించడం గట్టిగా చేయట్లేదు. తెలుసుకున్నాం, ఓ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బాధల నుంచి బయటికి వెళ్ళాలంటే వైకుంఠానికి వెళ్ళాలి అన్నది ఒకటే తెలుసుకున్నాం. దానికి ఇప్పుడు మనం ప్రయత్నించాలి ఏనకైనా ప్రకారేనా. అంతే మాతాజీ, ఇంకేం చేయలేం. ఇంకా అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం చేయలేం. ఇప్పుడు మా దగ్గర 600 పాటలు ఉంటాయి మాతాజీ సామాన్యంగా. అందులో 10 మంది కూడా దొరకడం కష్టం. అంతే కరెక్టే మాతాజీ. ఇంకోటి కృష్ణుడి అంటే అదొకటి వేరే విధంగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఏంటో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇస్కాన్ అంటే ఇంకొక మతము అని అనుకుంటున్నారు. కానీ ఇది మతం కాదు, మనము మానవులుగా మారడం అని వాళ్ళకి తెలియట్లేదు. తెలియట్లేదు. ఆ తెలిసిన వాళ్ళు వేరే దేశాల వాళ్ళు కూడా మారిపోయి ఉత్తమ భక్తులు అయిపోతున్నారు. వాళ్ళు అయిపోతున్నారు కదా. ఎంతమంది అయితలేరు చాలా మంది. మరి అదే అంటున్నా, అంటే మన నిజ సమాజంలో ఇట్లా ఉంది అని చెప్పుకోవడమే. అంతే మాతాజీ, ఏం చేయలేం మనం. ఇంటికి పోయి అంటే మీరు ఇంత ఎందుకు కష్టపడతారమ్మా, ఇంత ఏజ్ ఉన్నది ఇంకా ఎందుకు ఇవన్నీ అంటే, ఏజ్ కాదు ఇది మన అసలు తెలుపుకోవడానికని మా ప్రయత్నం. మా గురువు చెప్పింది కొంచెం తెలియని చెప్పండి అని అనడం అంటే, అబ్బా మాకు ఇంట్రెస్ట్ లేదండి, మేము చూడలేదు, మాకు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి, ఇక చెప్తున్నాం కదా. ఎన్ని అవతారాలు ఎంత అలానే ఉంటది. అవును, ఎందుకు మీరు ఇంత కష్టపడతారు, మీకు ఏమైనా కమిషన్ వస్తుందా అంటారు. మేము కమిషన్ సేవ తెలియని వాళ్ళకి తెలపడం